వారిల్లు. పూరి జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా ఈ రోజు ప్రారంభమవగా స్థానిక కనికా పరమేశ్వరి ఆలయం వద్ద రథంలో జగన్నాథ స్వామి దర్శనం భక్తులకు కల్పించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ స్వామిని దర్శించుకోవడం వల్ల జీవితంలో ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఆత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మంగళం. శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర మహోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారి రథయాత్ర మహోత్సవాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వామివారి ఉదయం 6:30 గంటలకు రథారోహణ కార్యక్రమం ద్వారా స్వామి రథాన్ని అధిరోహించిన వాడే 9:30 గంటల వరకు కూడా స్వామివారి ఆలయం వద్ద అందరికీ కూడా దర్శనాన్ని అందింపజేశారు. అనంతరం రథయాత్ర ఉత్సవంగా మేళతాళాలతో నృత్యగీత్య కోలాటాలతో స్వామి మన కన్యకా అమ్మవారి ఆలయం వద్ద వరకు వచ్చి రాత్రి 10:30 గంటల వరకు కూడా ఇక్కడే భక్తులందరికీ కూడా అభయాన్ని ఇవ్వడానికి స్వామి దర్శనాన్ని అందింపజేస్తారు. అనంతరం రథయాత్ర మహోత్సవంగా తిరిగి రాత్రి 10:30 గంటలకు తన ఆలయమైనటువంటి తోమాల మందిరానికి స్వామి వెచ్చేసి అక్కడ 7 రోజుల పాటు స్వామి పూజాధికారాలన్నీ కూడా అందుకుంటారు. తిరిగి 5వ తారీఖు నాడు స్వామి తిరుగు రథయాత్రగా స్వామి అదే కార్యక్రమంగా ఇక్కడికి వచ్చి భక్తులందరికీ కూడా దర్శనాన్ని అందించి తిరిగి ఆలయానికి ఏం చేస్తారు. ఈ యొక్క రథయాత్ర 9 రోజుల్లో మధ్యన 5వ తారీఖు 5వ రోజు అయినటువంటి 1వ తారీఖు నాడు లక్ష్మీదేవి వచ్చేటువంటి రోజుగా హిరా పంచమి అనేటువంటి తిరునాడు స్వామికి పిలవడానికి అమ్మవారు లక్ష్మీదేవి ఇక్కడికి వచ్చి స్వామిని తిరిగి తన ఆలయానికి పిలిచేటువంటి ఉత్సవం కూడా శీల విరుపు అనేటువంటి ఉత్సవం కూడా నిర్వహించబడుతుంది. మనకి ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ 9 రోజుల్లో కూడా స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుని భక్తులు స్వామి ప్రభుకు పాత్రలు కాగలని కోరుతున్నాం. జై జగన్ జై జగన్నాథ్. పవన్ మణికంఠ స్వామి జగన్నాథ స్వామి దేవస్థానం ప్రధాన జై జగన్.